చెరువు కబ్జాలు అదేవిధంగా అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా ఇప్పటి వరకు ఓన్లీ భవనాలు అక్రమంగా నిర్మించిన ఏవైతే వ్యాపార సముదాయాలపైన ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారు, వాటిని కూల్చేశారు. కానీ ఏదైతే బోయిన్పల్లి సమీపంలో ఉన్న అస్మత్పేట్ చెరువు పరిధిలోకి వచ్చే ఏదైతే నల్లపోచమ్మ తల్లి టెంపుల్కి కూడా ఏదైతే నోటీసులు సర్వ్ చేశారు, ఈ నెల 21న ఈ నోటీసులు అనేది సర్వ్ చేశారు. పక్కనే ఉన్న ఈ నల్లపోచమ్మ తల్లి టెంపుల్ ఏదైతే ఉందో అందుకని నోటీసులు ఇచ్చామని ఈ నెల 21న ఈ నోటీసులు సర్వ్ చేశారు. ఎక్కడ చూసినా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఒకవైపు ఏదైతే అపార్ట్మెంట్స్ కావచ్చు, భవనాలకు కావచ్చు, వీటికి పెద్ద ఎత్తున ఒక 1 వీక్ బిఫోర్ నోటీసులు ఇచ్చి వాటిని కూల్చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. మనం అదే చూస్తున్నాం. కానీ ఉన్నట్టుండి ఇక్కడ ఏదైతే టెంపుల్ కూడా ఇవ్వడంతో ఇక్కడున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ ఏదైతే నోటీస్ సర్వ్ చేశారో దాన్ని కూడా చూడవచ్చు. మొత్తం మీద నల్లపోచమ్మ తల్లి టెంపుల్కి సంబంధించిన ఏదైతే నోటీసులు ఉంటాయో మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవైపు ల్యాండ్స్ అండ్ ట్యాంక్స్, మేడ్చల్ మల్కాజ్గిరి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బోయిన్చెరవ అస్మత్పేట్ విలేజ్ అని ఇక్కడ నోటీసులు అయితే సర్వ్ చేశారు. సో మొత్తం మీద ఈ ఏదైతే ఈ నల్లపోచమ్మ తల్లి టెంపుల్ ఉన్నదో ఒకవైపు ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ ఈ రెండు జోన్లకు ఉండడంతో దీనికి నోటీసులు సర్వ్ చేశామని ఒకవైపు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది, మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే పక్కనే దీనికి కొంచెం ఒక 10 to 15 సెంటీమీటర్ల దూరంలోనే అస్మత్పేట్ ఏదైతే చెరువు ఉంటుందో అది ఉన్నది. సో మొత్తం మీద ఇక్కడ పనిచేసే పూజారున్న మాట్లాడదాం. చెప్పండి, ఈ నోటీసులు ఎప్పుడు సర్వ్ చేశారు? అంటే మీకు ఎక్కడ పెట్టారు ఈ నోటీసులు? నేను ఇక్కడనే ఉన్న వాళ్ళు ముగ్గురు వచ్చిండ్రు, చూసిండ్రు అమ్మవారి టెంపుల్ ఉన్నది అన్నారు. ఇంకొక లేడీస్ వచ్చింది, ఆమె 2 జెంట్స్ వచ్చిండ్రి. ఈ లెటరు రాసి అక్కడ చూసిండ్రు అమ్మవారి టెంపుల్ అని, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. నాకు చేతికి కూడా వెళ్ళే, నన్ను పలకరియలేదు అంతే. అంటే ఓన్లీ ఇది పెట్టేసి వెళ్ళిపోయారా? అంటే ఏం యాక్షన్ తీసుకుంటే ఏంటి? అవన్నీ ఏం మాట్లాడలేదు. వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ పెట్టేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. నేను కూడా గమనం కాకుండా. కానీ ఇప్పటి వరకు హైడ్రా చూసుకున్నట్లయితే ఏదైతే చెరువుల పక్కన ఎఫ్టీఎల్ జోన్ కావచ్చు, వీటి అన్నిటి ఉన్న ఏవైతే నిర్మాణాలు ఉంటాయో ఇళ్ళకు గుట్లా ఇస్తున్నారు, కూల్ చేస్తున్నారు. ఇప్పుడు గుడికి ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? నోటిఫికేషన్ ఇచ్చింది దానికి, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు కదా, ఆ ప్రకారంగా ఇచ్చిపోతున్నాను అనుకున్నాను, అంతేగాని ఇంకేం లేదు. అందరి ప్రకారంగా ఇది కూడా ఇల్లు లెక్కనే కదా, దీన్ని కూడా తీసేస్తారేమో అన్నట్టు నోటీస్. ఇక్కడ గుడి ఉండబట్టి మేము మా తాతల నాన్న నుంచి ఉన్నోళ్ళము, ఇది కొత్తగా కట్టించుకున్నాం. వెనక ఇంకో పాత గుడి ఉంది, అది తక్కువ బాగలేదు అన్నట్టుగా ఈ కొత్త గుడిని మళ్ళీ కొత్తగా కట్టించుకున్నాం. ఇది ఒక 15-20 సంవత్సరాలకు వస్తుంది ఇప్పట్లో కట్టినది. ఆ వెనక పాతది ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది, అది అట్లనే ఉంచినాను. చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ అనేది ఉన్నది, ఇక్కడ ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు. చెప్పండి అమ్మా, ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ? ఎన్నడో 50, 60, 70 ఏళ్ళ ఉంటుంది. ఇయ్యాల కాదు, అంత చిన్న చిన్న పొరగాలను వేసుకొని ఉన్నాం. ఆ గుడి వెనక చూస్తే కనబడతలేదా? అప్పటి సంది ఉన్నాం తల్లి. ఇప్పుడు ఆయన వచ్చిండు, మా ఫోటోల మీద మన్ను పోసిండు, మమ్మల్ని ఎల్లగొడతాడో ఏం చేస్తాడో ఇక ఆయనకే దండం. అంటే ముఖ్యంగా చెరువులని ఆక్రమించి కట్టినవారని అంటున్నారు. ఏది చేయలే, అందరం బీద బాధల్లో అందరం మేము వచ్చి ఇక్కడ ఉండం. ఇవాళ ఏం కొత్తగా రాలే. ఆయన ఇప్పుడు వచ్చి మమ్మల్ని అందరికీ పొట్టల మీద మన్ను పోసి దుమ్ము వస్తాడు. ఇక ఆయన బులోటు తెస్తాడో ఏం తెస్తాడో దాని కింద చక్కా వైపు అంటాం. ఇక ఆయన దయ. ఇక తిట్టుడైతే ఇంకా తిడతలేము, ఇక ఏడుస్తున్నాం. కడుపుకు అవి నోటీస్ ఇచ్చిన కాడ నుంచి అన్నం తింటలేము. ఇక పిల్లలు మేము మూసుకొని సపడాక మంచాలలో కింద పండి పోరుతున్నాం. ఆయన బెగడు పెట్టిండు గట్లా. ఆయన వచ్చి ఇంకా మాకు ఎంతెంత పెద్ద బిల్డింగులు ఇస్తాడో అని చూసినాం. ఇంకో ఈ బిల్డింగులు ఇచ్చిండు. మా ఇక తలుసుకోవాలి, తరానికి నువ్వు అయ్యా ఎక్కినావు, మంచిగా మమ్మల్ని చేసినావు అని నీకు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు నీకు తలుసుకొని నీకు ఓట్లు వేయాలి. అంటే చెరువుకి ఆనుకొని ఉన్నాయి, అందుకనే చెరువుగా అక్కడ ఉంది. చెరువు ఎక్కడుందమ్మా? చెరువుకి అక్కడ ఉంది. చెరువు ఎక్కడుంది? మేము ఎక్కడున్నాం? మా ఇండ్లేడున్నాయి, మా పిల్లలు మా జనం కనబడతలేదా? మాకు చెరువు అంటే రోడ్ ఎందుకు వచ్చు, కరెంట్ ఎందుకు వచ్చు, నల్లలు ఎందుకు వచ్చు, నల్ల బిల్లు ఎందుకు కడతాము, కరెంటు బిల్లు ఎందుకు కడతాము, టెస్టులు ఎందుకు కడతాము? ఇవన్నీ మాకేం అవసరం అమ్మా? చెరువు ఉంటే మాకు చెరువు ఏది రాకుండా చేసిండు కేసీఆర్. మీకు నీళ్లు రావు, ఏది రాదు, గరీబోళ్ళు బతుకుర్రి, ఇండ్లలో పని చేసుకొచ్చుకొని బతుకుర్రి, పిల్లలు కాపాడుకోర్రి అమ్మ అని చెప్పిండు. ఇక ఆయన అందాలు ఆయన వేండు, ఈయన అందాలు ఈయన వచ్చి
ఇక గరీబోళ్ళకు సున్నం బొట్టు పెడతాడు, అందరి కడుపు నిండా పెడతాడు. ఇంకా యాద్ చేసుకోవాలి. పండుకొని దేవేందర్ రెడ్డి వచ్చిండు, మనకు అందరికి అన్నం పెట్టిండు, మంచిగా ఉండుర్రి నిమ్మలంగా ఉండుర్రి అని ఇగో ఇట్లా మాట్లాడుకుంటుండు అని చెప్పిండు. ఇప్పుడు ఇవి ఇచ్చిన కానుంచి పిల్లలం తల్లులం తినకుండా ఉప్పుడు ఊపాసం మేము ఏడ్చుకుంటాం అంటున్నాం. మరి ఇక ఆయనకి ఎట్లా దయ పుడుతుందో ఏందో కానీ తెలియదు. ఇక ఆయనకే జై పెడతాను. ఆయన ఇచ్చిన ఆయన ఎట్లా ఇచ్చిండో అట్లనే ఆఫర్ చేసుకోవాలి. మాకు ఏవైతే పత్రికలు పంపిండో ఆ పత్రికలు ఆయన సంఘాలు అక్కడనే పెట్టుకోవాలి, నోటీసులు అక్కడనే పెట్టుకోవాలి, అక్కడనే ఆపుదాలు చేయాలి. ఇక మా తల్లి చూసుకోవాలి, మమ్మల్ని మా తల్లే కాపాడాలి. అంటే ఇప్పుడు ఇళ్ళకి ఇవ్వడం వేరు, గుడికి డైరెక్ట్ గుడికి ఇచ్చారు. మరి గుడికి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు? ఈ గుళ్ళు ఎవరు ఉన్నాడు? దేవుడు లేసి వచ్చి నాకు ఎందుకు ఇస్తున్నావు అంటాడా? నాకు ఎందుకు ఇస్తున్నావు, నువ్వు ఎందుకు ఇచ్చిపోతున్నావు అంటాడా? గసంటి ఇళ్ళలో ఇస్తే అయ్యో ఎందుకు ఇస్తున్నావు అని మాట్లాడదాం. గుడి మాట్లాడుతుందా మేడం? చెప్పు నువ్వే. ఆ మాట్లాడేదేనా తల్లవా? ఏదన్నా ఒట సూపులు ఉంటే చూస్తుంది, మంచి సూపులు ఉంటే మంచిగా చూస్తుంది, ఒట సూపులు ఉంటే చూస్తుంది తల్లవా. నువ్వు గుడికి పెట్టినావు పోయినావు. ఎవరు ఉంటారు పొద్దంతా? ఎవరు చందాల వాళ్ళం గిన్నెలు దోమ బాసనలు దోమ పోయి తెచ్చుకుంటాం, తింటాం, ఏదో ఇచ్చింది తినుకుంటా మేము గిట్ట బతుకుతాం అని అంటే మిమ్మల్ని తీసుకుపోయి ఊసన్నారు సరే తెత్తా. ఇక నేను గడ్డ మీద ఉండి నేను రాజ్యం వెళ్తా అని ఈయన వెళ్తుండు. ఇంకా ఏలని అమ్మ మమ్మల్ని ఏం చేస్తాడు? ఇక ఆయన దయ, ఆయన ఎట్టు ఇచ్చిండో గట్ట రిటర్న్ తీసుకొని గరీబ్ వాళ్ళది అంత పరిస్థితి గుర్తు చేసుకోవాలి. ఆయన ఇప్పుడు మీకు మొత్తం ఎంతమందికి ఇచ్చారు? మాకు 150 ఇండ్ల రాక వచ్చింది. రాలేదా? ఎక్కువ వచ్చినాయి. 200 మంది రాక రాలే, 200 మంది రాక వచ్చింది మేడం. ఎక్కడ వాళ్ళం అక్కడ గుల్లుతున్నాం. మరి మా ఇంట్లో చూస్తే కనబడతలేదు. అంత 50, 30 ఏదో పిల్లలను కాపాడుకొని బతకాలే. ఉప్పర పని పోయేటోళ్ళం ఉప్పర పని, ఏ పని పోయేటోళ్ళం ఆ పని పోతాం మేడం. ఒక్కక్కడ మాకు జాబులు లేవు, మా కొడుకులు జాబులు దేరు, మా మొగలు జాబులు దేరు, మేము జాబులు దేవు. మొగడు ఉప్పర పని పోతాడు, నేను ఇళ్ళలో పని పోతాం, మేము గిట్ల బతుకుతాం. అంత కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. ఈ టెంపుల్ అనేది ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందా? లేదండి, ఎండోమెంట్ పరిధిలో లేదండి. ఇది మేమందరం ఇక్కడ ఉన్న స్థానికులు కలిసి కట్టుకున్నది ఇది, అంతేగాని ఇది కాదు. ఇది మా తాతల నాటి నుంచి ఉంది. మేమేమి ఇక్కడ కాదు. ఆల్మోస్ట్ ఆల్ నాకు 44 ఇయర్స్ ఇప్పుడు. ఇది మా తాతలు ఇన్నే ఉండే, మా పొలాలు అక్కడ సైడ్ ఉండే, మా నాన్నలు ఇక్కడనే ఉన్నారు, మేము ఇన్నే ఉన్నాం. ఇది ఇప్పుడు వచ్చి కబ్జా పెట్టిందో కాదు. మాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లు కాదు. ఆల్రెడీ ఆ చెరువుతల మా పొలం కట్టవతల ఈతల మేము ఉండేది తాతల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎవరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కారు, తాతల నుంచి ఉన్నాము. ఇప్పుడంతా ఓనే ఉన్నాం మేము ఇక్కడంతా. మేము స్థానికంగా తాతల నాటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం, మా నాన్నలు ఇక్కడనే ఉన్నారు, మేము ఇక్కడ. ఆల్మోస్ట్ నాకే 44 ఇయర్స్. మాకు 1980, 87 అంటే గ్రామ పంచాయతీ పర్మిషన్స్ అవి ఉన్నాయి, సర్పంచ్ పర్మిషన్తో ఉంటే ఇవన్నీ కట్టడం జరిగింది, ట్యాక్సులు కట్టడం జరుగుతుంది. ఏది వాటర్ బిల్స్ ఇష్యూ అయింది, అన్నీ ఉన్నాయి మాకు. కానీ ఇప్పటి వరకు మనం ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఓన్లీ ఏదైతే భవనాలకు కావచ్చు వ్యాపార సముదాయాలు మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం గుడికి ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? ఇది ఏ కోణంలో చూడాలనేది కూడా మాకు అర్థం కాకుండా ఉన్నది మేడం. వాళ్ళు చేసే పని మంచిదే, ఓనర్లు వచ్చేది మంచిదే, వాళ్ళు గవర్నమెంట్ చెప్పేది కూడా అందరు ప్రజల కోసం అనేది మంచిదే. కానీ ఇక్కడ స్థానికంగా 50, 60 ఇయర్స్ నుంచి ఉన్నాం మేము ఇక్కడ. నాకే ఆల్మోస్ట్ 44, 60, 70, 80 నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ చెరువుకు ఒక హద్దు వేసి కట్టేసి అంత వేసి పెట్టింది. ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ కాకుండా నీళ్ళు రావడం కానీ ఏనాడు కూడా రాలే ఈడు దాకా నీళ్ళు మాకు. అక్కడ అంతా పోయినా కానీ మాకు ఏనాడు కూడా నీళ్ళు ఇక్కడ రాలే, మాకు ఏ సమస్య లేదు, మాకు ఇక్కడ దాకా కూడా ఏ బాధ లేకుండే. మరి అది నోటీసులు ఎడదాకా పోతే ఏంది అసలు, దీనికి ఏంది? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు? 7 days ఇచ్చారు. 7 days అన్న అలా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఎవరితో కూడా ఏం మాట్లాడలేదు. మేము నోటీస్ ప్రొవైడ్ చేసే కోర్టు ఉంది మెంబర్లు వచ్చిర్రు అంతే. వాళ్ళు మీ పేరు ఏంది, డోర్ నెంబర్ ఏంది, పలానా పేరు, ఇప్పుడు మా నాన్న పేరు స్వామి వీరేనా, అవునండి అంటే నోటీసులు ఇస్తున్నారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరితో మాట్లాడలే, ఏం మాట్లాడలే, ఏం చేయలేదు. కొంతమందికి ఇచ్చేసారు, కొంతమందికి డోర్లకు ఎట్టి వెళ్ళారు, అంతేగాని ఇది వాళ్ళు ఏం బ్రీఫ్గా చెప్పలే. వాళ్ళు మేము ఆ డ్యూటీ చేస్తున్నామన్నారు, మేము వాళ్ళని ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారు. చెప్పారా కూల్ చేస్తాం ఏం చెప్పలే మేడం, మళ్ళీ నోటీస్ ఉంది మీరు చదువుకోండి అంతే. నోటీస్ సర్వ్ చేస్తున్నాం, మాకు వచ్చిన ఆర్డర్ నోటీస్ అన్ని సర్వ్ చేసింది. ఆ మేడం ఒక లేడీ వచ్చింది, గిఫ్ట్ అన్నది, అంతే సర్వ్ చేసి పోయారు తప్ప మాకు ఏమని చేయలేము, చదువుకోమన్నట్టు ఉంది అది. ఇదైతే ఇప్పుడు ఉన్నది కాదు మేడం, ఇది ఒక 10, 70 అంతకుముందుకు చిన్నగా ఉండే మేడం టెంపుల్.
ఒక చిన్న రాయి పెట్టి టెంపుల్ ఉండేది ఉండే. అది కాస్త మా నాన్నల పీరియడ్లో మా తాతలు ఉన్నప్పుడు ఇట్లా పెట్టిండే. మా నాన్నల పీరియడ్ లీడేది. మా నాన్నలు మేమందరం కలిసి కొద్ది సాయంతో ఈ మాత్రం చేసినట్టు అయింది. ఇదంతా చూసుకుంటారు కూడా మా పెద్దనాన్న గారే. దీనికి పూజలు కానీ దినచర్యలు కానీ ఏమున్నది కానీ ఇంతవరకు మాకు ఏ నోటీసు ఏ గవర్నమెంట్లో కూడా రాలే, ఏ ఏ చట్టంలో కూడా ఏడ ఉన్నదా లేదా అని కూడా రాలేదు. మాకు వచ్చినది కేసీఆర్ గవర్నమెంట్లో మంచి హద్దు వచ్చింది. దానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు దానికి అక్కడ ఒక హద్దు లెక్క వేసిరు. అది ఆడికే సమాప్తం అన్నట్టు మాట్లాడారు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి ఎవరికి నిద్ర లేకుండా ఎవరికి ఇది లేకుండా అన్నట్టు ఉన్నది. ఇది ప్లాన్ ఏమైనా రెడీ చేసుకున్నారా? యాక్షన్ ప్లాన్ అంటే మేము కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాం మేడం. ఆడికేని మన ఎంపీ ఈటల రాజేందర్ గారు రావడం కూడా జరిగింది. తను కూడా మాట్లాడాడు. నిన్న కాదు నిన్ననే మేయర్ గారు రావడం జరిగింది. తను కూడా సమీక్షించి చూస్తానన్నది, సరైన న్యాయం చేస్తా అన్నారు. ఈటల గారు చెప్పారు, మా కార్పొరేటర్ గారు చెప్పాడు, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు వచ్చారు 2-3 సార్లు. వీళ్ళందరూ మా అండనైతే ఉన్నారు మేడం. మాకు చేస్తానని ఉన్నారు. రోజు వస్తూ ఉన్నారు, రోజు వెళ్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ రోజు ఇదే సెషన్ అయిపోయింది మాకు. పొద్దుగాలు లేవగానే హైడ్రాలు వాళ్ళు వస్తారా, హైడ్రాలు వీళ్ళు వస్తారా, ఎవరు వస్తారా ఏందా అని అందరం ఒక కట్ట కట్టుకొని పోవాలా, లీడర్లను అండగా పెట్టుకోవాలా, మాట్లాడాలా. మా లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకోటి సామాన్యులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు, చెరువులను ఆక్రమించి ఏదైతే అక్రమంగా నిర్మించే ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లు నిర్మించిన వారి ఎక్కడైతే నిర్మించారో వారిని కూల్ చేస్తామని ఒక వైట్ చెప్తుంది. అందులో భాగంగా అది కరెక్టే చెప్పారు మేడం. ఇప్పుడు పెద్ద కానీ ఇప్పుడైతే ఇదంతా చిన్న 40 గజాలు 60 గజాలు 80 గజాల ఇల్లులేనా ఈడ ఉన్న వాళ్ళు అంతా స్థానికంగా. ఎవరేమి ఇన్నోళ్ళు గారు గవర్నమెంట్ ఎంప్లాయీలు అసలే లేరు. అంతా డైలీ లేబర్లు చేసుకుంటే కానీ పూట గడవని వాళ్ళే ఉన్నారు అంతా ఈడ. ఈ గవర్నమెంట్ ఎట్లా న్యాయం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ గారు కానీ ఇంకోరైనా కానీ గరీబుల పక్షానే ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా గరీబులకే న్యాయం చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా న్యాయం చేస్తారో ఇక ఈ గవర్నమెంట్ రేవంత్ అనే అడగాల. ఇక మన ఉన్న స్థానికుల లీడర్లు ఎవరున్నారో వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారో, ఏ విధంగా ముందు తీసుకుపోతారో చూడాలి మేడం. అందరైతే ఇప్పుడు మా కార్పొరేటర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఈటల రాజేందర్ గారు మా ఎంపీ కానీ, మేడం జిహెచ్ఎంసీ మేయర్ కానీ అందరైతే మాట్లాడడం అయితే జరిగింది మేడం. మాకు సపోర్ట్ ఇస్తారని అయితే ఒక నమ్మకం ఉంది. ఈ గవర్నమెంట్లో అన్యాయం జరగదు, మార్పు రావాలా, ఇందిరమ్మ రాజ్యం రావాలి, అందరికి మంచి జరుగుతుందని అందరికి ఒక కాన్సెప్ట్ ఉంది. కాంగ్రెస్లో మంచి జరుగుతుందని, ఇప్పుడు కూడా మాకు కూడా న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాము. దాని అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఈ టెంపుల్కి ఇవ్వడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? టెంపుల్కి ఇవ్వడం చాలా తప్పు కదా. ఏదైనా టెంపుల్కి అయితే ఇవ్వడం కదా. అమ్మవారు అయితే వచ్చి మాట్లాడదు కదా. మనుషులం కాబట్టి మనం అంటే మాట్లాడతాం, చేస్తాము. అమ్మవారికి ఇస్తే అమ్మవారు ఏం చేస్తుంది? అట్లా అంటే రోడ్ల పైన కూడా చాలా గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇవ్వాలి కదా లోటేస్. అక్కడ కూడా తీసేయాలి గుళ్ళు. రోడ్ పైన ఉంటే మనము అక్కడ ఉంచుతారు రోడ్ల పైన కూడా. అట్లాంటిది ఈడే ఉన్నాక కూడా ఎందుకు తీస్తారు అమ్మవారిని? ఇంకా దేవుడే చూసుకోవాలా. ఎందుకంటే చాలా మంది ఏడుస్తున్నారు ఎంతగానం అంటే. ఇళ్ళల్లో పనికి వెళ్తారు, ఇళ్ళల్లో పనికి వెళ్ళి వాళ్ళు తెచ్చే అన్నము ఆ పైసలతో వండుకుంటారు. అసలు ఇక్కడ ఎవ్వరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఇక్కడనైతే అందరు మార్కెట్కి వెళ్తారు, ఇళ్ళల్లో పనికి వెళ్తారు, ఇంకా తోచిన పనులకు వెళ్తారు అందరూ. చాలా అన్యాయం ఇదైతే. రేవంత్ రెడ్డి గారు ఎట్లనన్నా దయచేసి మా ఇళ్ళని మాకు ఇస్తారనేసి మేము అనుకుంటున్నాము కంపల్సరీ. సో మొత్తం మీద వీళ్ళు సర్వ్ చేసిన నోటీసు కూడా పోచమ్మ టెంపుల్ కని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తహసీల్దార్ బాల్నగర్ ఏదైతే బాల్నగర్ సంబంధించిన తహసీల్దార్ నుంచి ఈ నోటీసులు అనేది ఇచ్చారు. మొత్తం మీద మనం ఒకసారి చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి అండర్సైన్ టు ది తెలంగాణ ఏరియా ఆఫ్ వాటర్ బాడీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి మొత్తం మీద ఇచ్చారు. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ మేము ఈ గుడిని తరతరాలుగా ఇక్కడనే మాకు ఒక దైవంగా ఇక్కడ కొలుస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ పోచమ్మ తల్లికి సంబంధించి ఇవ్వడం పట్ల వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఏదైతే అస్మత్పేట సంబంధించిన ఏదైతే చెరువు ఉంటుందో ఆ సమీపంలో ఉండడం, ఒకవైపు బఫర్ జోన్ కావచ్చు, ఇంకోటి ఎఫ్టీఎల్ కావచ్చు. మొత్తం మీద చెప్పండి, ఇక్కడ టెంపుల్కే ఇవ్వడం పట్ల
ఏమంటారు? లే ఈ టెంపుల్కి ఇయ్యలే, ప్రతి ఇంటికి ఇచ్చిపోయినరు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. మేము ఇక్కడ 40 ఏండ్లకి వెళ్ళి ఉన్నాము. మా పిల్లలు మా అత్త మామలకి వెళ్ళి ఉన్నారు. కడుపులు పెట్టుకోమని అందరూ మమ్మల్ని చంపి మా ఇంట్లో కూడా కొట్టుకోమని మేము ఇండ్లలో పని చేసుకొని వచ్చి ఇంత ఉడకబెట్టుకొని తిని బతికేటోళ్ళం మేము. కానీ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. ఆయన గెలిపించింది లాభం ఏమొచ్చింది మాకు? ఆయన గెలిపించి లాభం చెరువు ఉంది, బఫర్ జోన్ కిందికి వస్తుంది. లేదు మేము పైసా పెట్టి కొనేది. మేము ఆ జమానాలు మా తాత ముత్తాతలు మా మామలు అందరూ ఉన్నారు తెలుసా. అది చూడండి మీరు, ఉన్నాయి మా తాత నోటీసులు ఉన్నాయి. కరెంట్ బిల్ కడతాము, ట్యాక్స్ బిల్. మాకేం లేదు, మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు మాకు కావాలి, మాకు కావాలి. ఎవరిది వద్దు, నాకు ఎవరి సొత్తు మాకు వద్దు, మా సొత్తు మాకు కావాలి. మా సొత్తు మాకు, మా మామలు మా అత్తలు మా తండ్రి తల్లి సంపాదించిన జాగా మాకు ఇస్తే మేము వారం అవుతుంది. ఇవన్నీ కడుతున్నాం. ఎందుకు గురించి కడుతున్నాం మేము? ఎందుకు కట్టిపించుకుంటున్నాం? మళ్ళా మమ్మల్ని మేము అప్పర్ సందు ఉన్నాము, ఇవన్నీ కట్టుకుంటూ ఉన్నాం. మేము టెక్సీలు కడుతున్నాము, ఇంటితో సాగు ఉంది. ఇగో ఇవన్నీ ఉన్నాయి, మాకు ఏమీ లేదండి, మాకు అన్నీ ఉన్నాయి. ఇగో చూసినావా, బస్తీ పిరి ఉన్నాయని మాకు 2000 పింఛన్ మాకు సరిపోయిందా? మాకు ఇయ్యకు, మాకేమి ఇయ్యకు. మేము బస్సులలో పిరి, మాకు ఊర్లు లేవు, మాకు పల్లె లేదు. తల్లిగారింటికల్లో అత్తగారి బతుకుతున్నాం. మా పిల్లలు తల్లులు ముసలోళ్ళు అయిపోయారు. మాకంతా మాకు కొడుకు లేరు, మాకు ఇంట్లో ఆడోళ్ళం ఉన్నాం. మాకు సాయం చేసి, మాకు ఏం సాయం చేయొద్దు, మాకు 6 గ్యారెంటీలు కూడా ఇవ్వద్దు. మాకు పింఛన్ మా ఇండ్లు మాకు ఇవ్వాలి ఆయన అంతే. ఆ సార్కు దండాలు పెడతాం. మా ఇండ్లు మాకు కావాలి అంతే. మా ఇల్లు ఇవ్వద్దు అని చెప్పా సార్కు, అంతకన్నా మించి ఏం లేదమ్మా. ఆ సార్కు దండం పెడతాము మేము. మా పరిస్థితి మంచిగా లేదమ్మా. మాకు ఎక్కనా మాకు అస్సలు ఇది లేదు. మాకు ఇట్లా చేస్తే సార్ కరెక్ట్ కాదు, సార్కు న్యాయం కాదు, సార్కు ధర్మం కాదు. ఇట్లా చేస్తే ఎందుకు ఇట్లా? 30 గజాలు ఇల్లు అమ్మ, 30-40 గజాలు ఇల్లు ఏముందమ్మా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం నుంచి ఉన్నాం, మా ఇంట్లో మాకు కావాలి. కాలు పోతున్నారు, ఎవరు బాధ్యత ఇస్తారు? మాకు ఇంటికి పెద్ద కావాలి, మా అత్తమామ నుంచి ఉన్నాం మేము. అప్పటి నుంచి చదువుతారు వీళ్ళు 3 days నుంచి. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అస్మర్పేట్ చెరువు సంబంధించిన ఏదైతే పరిధిలో ఉన్నటువంటి ఇక్కడున్న ఏదైతే బస్తీలకు సంబంధించి దాదాపు 250 ఇండ్లతో పాటు ఏదైతే పక్కన ఉన్న నల్లపోచమ్మ తల్లి టెంపుల్కి నోటీసులు 21వ తారీఖున సర్వ్ చేశారు. ఇప్పటికే వారం రోజులు గడువిచ్చారు. అయినప్పటికీ ఒకవైపు అక్కడ పెట్టేసి, ఇంటి బయట పెట్టేసి వెళ్ళిపోయారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకోటి, మేము గత 50 ఏళ్ళ నుంచి, మా ముత్తాతల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు సడన్గా వచ్చి మాకు ఇలాంటి నోటీసులు ఇస్తే మేము ఏం చేయాలి? పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకోవైపు ఇప్పటికైనా దీనిపైన సీఎం దృష్టి పెట్టాలి. మేము దీన్ని ఎక్కడ కూడా ఏ భూమిని కూడా ఆక్రమించి కట్టలేదు. మేము సొంతంగా కొనుక్కొని మా నాన్నల నుంచి ఇది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దీనిపైన సీఎం దృష్టి పెట్టి ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఎలాంటి హైడ్రా చర్యలు తీసుకోకముందే దీనిపైన ముఖ్యంగా సీఎం దృష్టికి వెళ్ళే విధంగా మేము చర్యలు చేపట్టాలి. లేకుంటే దాదాపు మొత్తం పేద ప్రజలను మేము కూలికి 4కి వెళ్ళి బతికేటోళ్ళం. ఇప్పుడు మాకు ఇలాంటి పనులు చేస్తే ఎలా అని పెద్ద ఎత్తున ఒకవైపు మహిళలు కావచ్చు, ఇక్కడున్న బస్తీ వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పోచమ్మ తల్లికి నోటీసులు ఇస్తే తల్లి ఏమైనా చదువుతుందా? తల్లి ఏమైనా బయటకు వచ్చి తీసుకుంటుందా? ఇలా ఇవ్వడం కరెక్టేనా కాదని పెద్ద ఎత్తున ఒకవైపు బస్తీ వాళ్ళు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మేము పెద్ద ఎత్తున ఒకవైపు ఆవేదన వ్యక్తం చేసాం, పెద్ద ఎత్తున కూడా దీని సమస్యను తీవ్రతరం చేసాం. నిన్న ఎవరైతే మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు. అండ్ ఇంకోవైపు ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళకు హామీ ఇచ్చారు. ఇంకోసారి హైడ్రాకి ఇంకోసారి చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటామని నిన్న ఇక్కడ గద్వాల విజయలక్ష్మి కూడా ఒకసారి వచ్చి ఇక్కడ సమీక్షించారు. మొన్న ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చి సమీక్షించారు. మొత్తం మీద గుడికి కూడా ఒకవైపు గుడికి నోటీసులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున గుడితో పాటు దాదాపు 250 ఇండ్లకు ఇచ్చారు. మొత్తం మీద ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న బస్తీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం ఓవరాల్గా కనిపిస్తుంది. కెన్ పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. హైడ్రా చెరువు కబ్జాలు